అంతా తిట్టుకుంటున్నారు కదా. నేను ఎమ్మెల్యేకి పోటీ చేశా. నాకేం అహంకారం బట్టి కొవ్వు బట్టి నేను మాట్లాడలే. రోడ్ల గురించి ఎమ్మెల్యేలు తిరగట్లేదా? మీ రాజకీయ నాయకులు తిరగట్లే? విద్యార్థులు తిరగట్లేదా? పెద్ద నీ అంత పెద్ద చనిపోయాడు. అట్లాంటి కుర్రోలు తెచ్చిపోతున్నారు. నేను మాట్లాడదు తప్ప? ఇన్ని రోజులు ఇప్పటికి మాట్లాడి 6 months అవుతుంది. 6 నెలలు అవుతా ఉంటే అసలు నెల్లూరు నుంచి గూడూరుకి మెయిన్ రోడ్ ఏముంది? పవన్ చెప్పు. గూడూరు హైవే. ఇంకో రోడ్ ఏముంది చెప్పండి సార్ మీరు. ఇంకోటి ఏముంది చెప్పండి, మీరు చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఇంకో రోడ్ ఏంటంటే పొదలకూరు నుంచి పోవాలి. గూడూరు నుంచి పోవాలంటే ఇంకో మార్గం ఏంటంటే నెల్లూరుకి ఈ రోడ్డే పోవాల్సింది. ఇట్లాంటి మెయిన్ రోడ్ లో గతుకులు ఎత్తెత్తి కుదుపులు 6 నెలల నుంచి చెప్తా ఉన్నాం. గవర్నమెంట్ కి లాస్ట్ గవర్నమెంట్ వైసీపీ అన్నారు, మరి ఈ గవర్నమెంట్ లో కూటమి ప్రభుత్వం అన్నారు. అంటే మేము దద్దమ్మల్లా కనిపిస్తున్నావా? చెప్పండి. మేము దద్దమ్మలమే. మీరు దద్దమ్మలరా, పనికి మానోళ్ళరా అని చెప్తే ఇదో ఈ చెప్పు తీసుకొని ఇట్లా సాధంగా వచ్చి, ఎందుకంటే నేను ఒక ఇరుపును కదా ఎమ్మెల్యేగా పోటీ చేయడం నాకు బాధేసి మాట్లాడుతున్నా. మైన్స్ అనేది ఎన్ని జరుగుతున్నాయి ఇక్కడ? ఎన్ని జరుగుతున్నాయి మైన్స్? రోడ్ అనేది నేను బాగుందా? గర్భిణీ స్త్రీలు వెహికల్ కారులో పోతున్నా వాళ్ళకి ఎక్కడ డెలివరీ అయిపోతుంది. స్టూడెంట్లు మార్నింగ్ 8 o'clock వెళ్తే 11 అవుతుంది. ఎన్ని బాధలు కాదా? ఎమ్మెల్యేలు కానివచ్చు, ఎంపీలు కానివచ్చు, మినిస్టర్లు కానివచ్చు, మీరు ఏం చేస్తున్నారు? ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్లు ఆడుకుంటున్నారా? ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నారా? కనీసం మీకు మెయిన్ ప్రాంతమైనటువంటి రోడ్డు డాగుపూడి నుంచి నెల్లూరు పోయే మార్గం ఇది ఉంటే దీన్ని చేయాలనే హక్కు మీకు లేదా? అసలు మీ జనాలకి అడిగే హక్కు మీకు లేదా? అసలు ఎంత పెద్ద సెగ్మెంట్ అంటే చాలా మంది టీడీపీ నాయకులు కూడా సైదాపురం మండలంలో ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఎందుకు మీరు పక్కన పెడుతున్నారు? రెండు వైపు కదిలిపు గుమ్ముడు కచ్చి నొల్లక మంచం వేసుకుని ఎందుకు కూర్చున్నామంటే కడుపు మండి. టీడీపీకి సంబంధించి సైదాపురం మండలంలో గొప్ప నాయకులు ఉన్నారు, ముఖ్య నాయకులు ఉన్నారు. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కురుగొండ రామకృష్ణ నాయుడు గారు, మీరంటే నాకు చాలా గౌరవం. పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పారు కదా కూటమి ప్రభుత్వం వస్తే రోడ్లు వేస్తామని చెప్పి. ఇది మెయిన్ ప్రాంతం. ఇది నెల్లూరు నుంచి గూడూరు పోవడం మెయిన్ ప్రాంతం, మైనింగ్ ప్రాంతం. కోట్ల ఫండ్ ఉంది. మీరు వేస్తున్నారు రోడ్డు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు రేపు 76వ పుట్టినరోజు చేసుకుంటారు. మీ 76వ పుట్టినరోజు సైదాపురం మండలం ఆర్ఎంపీ రోడ్లో చేపించుకోండి. అప్పుడు చేపించుకోండి. తెలుస్తుంది మీకు. దద్దమ్మనమే ఎలా కనిపిస్తావో మీకు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశానంటే ఎంత మూర్ఖపు నా కొడుకో నాకే తెలియదు. కడుపు మండిపోతుంది. 6 నెలలు విత్ ఎవిడెన్స్ నా కాడ ఉన్నాయి. 6 నెలలు 7 నెలలు ఒకసారి ఎక్కడేసాం? పుట్టనాగమ్మ తల్లి ఆశ్రమం కాడ టెంట్ వేసాం. సైదాపురం టెంట్ వేసాం, ఇక్కడ వేసాం. ఈరోజు నులక మంచం మీద కూర్చున్నాం. అది ఒకటే తెలియజేస్తున్నాం అబ్బా. ఓకే 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 ఇబ్బంది లేదు. ఒకటే విషయం, వారం రోజుల కల్లా రోడ్డు మీరు వేస్తారా లేదా మేము అడక్కనూకి అక్కడ ఇక్కడ అడక్కనూకి రోడ్లు వేయించుకోవాలా తెలియజేయండి. సగం రోడ్డు వేశారు, సగం రోడ్డు ఆపారు, సగం స్నానం చేసి సగం చేయకుండా ఉంటారా మీరు? అడుగుతున్నా రాజకీయ నాయకుల్ని. మెయిన్ ప్రాంతం ఇక్కడే చేయకుండా ఎట్లా? కార్మికులు ఉన్నారు. ఒక్కొక్క రైతు గడ్డి మోపులు ట్రాక్టర్లు వేసుకొని పోతా ఉంటే దేవుడు కనిపిస్తున్నాడు. రైతులు కానివచ్చు, జనాలు మీకు విద్యార్థులు ఎర్రి పుష్పాల్లో కనిపిస్తున్నారా? ఒకదానికి పర్మిసిబుల్ లిమిట్ ఉంటుంది. పర్మిసిబుల్ లిమిట్ లాగితే ఏమవుద్ది? డిస్పోర్ట్ అయిపోద్ది అంతా. అట్లా ఉంది మీది. జనాల యొక్క హృదయాల్ని గెలుచుకోవాలి కానీ వాళ్ళ హృదయాల్ని డిస్పార్టిల్ చేయకూడదు. లాగుతున్నారు మీరు. పర్మిసిబుల్ లిమిట్ కి దాటి లాగుతున్నారు. తీగని తెగిపోద్ది. 6 నెలలు 7 నెలల నుంచి గతుకుల్లా తిరిగి 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 వాళ్ళకి మీ ఇళ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తారు. వారం రోజుల కల్లా మీరు రోడ్డు వేస్తారు, వేయండి. వేయకపోతే ఎమ్మెల్యే గారి ఇంటి ముందుకు వచ్చి, ఎంపీ గారి ఇంటి ముందుకు వచ్చి, అలాగే గుంటూరే పెద్ద దూరం కాదు, ట్రైన్ ఎక్కితే 4 గంటలు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ ముందుకు వచ్చి లీటర్ పెట్రోల్ ఖర్చు అంతే. లీటర్ పెట్రోల్ ఖర్చు. మిమ్మల్ని ధర్నా చేయం, ఏం చేయం. అట్లాంటి మూర్ఖపు నా కొడుకుని. ఎందుకంటే చిన్నప్పుడు మా తాత వాళ్ళు మిఠాయి వేస్తుంటే 7 సార్లు
చేయబెట్టి బోటాలు తీసుకోండి. నేను బయట పడవు. దయచేసి ఈ ప్రాంతం మా ప్రాంతం చాలా ఇష్టము. రోడ్లు వేస్తే వేయండి, వేయమంటే ఏమని చెప్పండి. వారం కల్లా ఏ నివేదిక చెప్పండి. సగం రోడ్లు వేసి సగం రోడ్లు ఆపితే మాత్రం ఇది చాలా టూ మచ్. జనాలందరూ తీసుకొని మీ ఇల్లు ముట్టడిస్తాం తెలియజేసుకుంటూ స్పందన లేదే మేము కదిలేదు లేదు. మా పెద్ద ఆయన సర్పంచ్ అండ్ ఎంపీటీసీ వర్యులు ఆయన కూడా వచ్చి ఈ విధంగా రోడ్డు గురించి బాధపడుతున్నారు. దయచేసి ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ కి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, మా యొక్క కుటుంబం రామకృష్ణ ఎమ్మెల్యే గారికి కోరుకునేది ఏంటంటే ఎంపీ గారికి రోడ్డు సగం వేసారు, ఆపేశారు. దయచేసి పూర్తిగా వేయండి. లేదా ఆపేస్తే మేమైనా కనీసం అడుక్కోనైనా సరే రోడ్లు వేసుకుంటాం. జనాన్ని మీరు అమాయకులు అనుకుంటున్నారు. దయచేసి జనాలు అమాయకులు కాదు, వాళ్ళు తెలివి మంత్రులు. రేపు ఓట్లేసే తోలే గమనించుకోండి. ఎందుకంటే వాళ్ళని, గర్భిణీ స్త్రీలని, విద్యార్థుల్ని మీరు ఎత్తి కుదుపులు వేస్తూ ఉంటే రేపు గుర్తుపెట్టుకుని ఓటేయాలి కదా. అసలు 6 నెలలు 7 నుంచి మీరు అడుగుతూ ఉంటే మీరు ఎందుకు అమ్మ ఉంటున్నారు? ఇట్లాంటి పెద్దవాళ్ళు కూడా వచ్చి రోడ్డు మీద వచ్చి మాట్లాడుతున్నారంటే ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు మీరు మాట్లాడాలి కదా. మాట్లాడి దయచేసి ఇది సింగిల్ రోడ్ అంటున్నారు. సింగిల్ రోడ్డు మాకు అవసరం లేదు. మాకేసే డబుల్ రోడ్ వేయాలి. వారం రోజులకల్లా రోడ్డు వేయండి. లేని పక్షంలో మేము అమరావతికి వచ్చి లీటర్ పెట్రోల్ తీసుకొని దాని తర్వాత మీకే తెలుసు. దయచేసి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇది మేజర్ పంచాయతీ అండ్ గూడూరు నెల్లూరు పోయి మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ రోడ్డు వేస్తే నెల్లూరు వాళ్ళకి కాదు స్టేట్ వాళ్ళకి ప్రయోజనం. తొందరగా రోడ్డు వేయండి, వేయలేకపోతే చెప్పేయండి.